ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశం. ఉప్పు నిబంధన, రక్త నిబంధన, ఈ రెండిటిలో శ్రేష్టమైనది ఏది? నైవేద్య బలి గురించి మనం ధ్యానిస్తూ నైవేద్య బలిలో 4 పదార్థాలు వాడారు. చివరిది ఉప్పు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉంది? ఉప్పు నిబంధన దేనికి సాదృశ్యంగా ఉంది? ఓ విలువైన సందేశం. ఈ వాక్యం అంతా దేవుడు నాకు అనుగ్రహించిన తర్వాత ఈ వాక్యం చదువుతూ ఉన్నప్పుడే నా మనసులో పుట్టిన ఆలోచనలు, ఆహా, ఈ బైబిల్లో రాయబడిన దేవుడు ఎంత నమ్మదగినోడో కదా, ఎంత సత్యవంతుడో కదా, ఈయన మాట ఎంత ఖచ్చితమో కదా, నిజంగా తన మీద ఆధారపడి నమ్మకంగా దేవుణ్ణి వెంబడించే ప్రజలను దేవుడు ఎంత గొప్ప స్థితికి తీసుకొని వెళ్తాడో కదా, ఈ బైబిల్ దేవుడు ఎంత సత్యవంతుడో కదా, ఆయన మాట ఎంత ఖచ్చితం. సంవత్సరాలు గడిచిన తన ప్రజలకిచ్చిన నిబంధన, తన ప్రజలకిచ్చిన మాట దేవుడు మర్చిపోడు కదా. ఆలోచిస్తూ విలాప వాక్యాల్లో భక్తుడైన ఇర్మియా వినండి, దేవుని గూర్చి అంటాడు, యెహోవా నీవెంతైనా నమ్మదగిన వాడు. ఒకసారి నాతో కలిసి చెప్పండి, యెహోవా నీవెంతైనా నమ్మదగిన వాడు. ఎంత నమ్మదగిన వాడు? ఎంత ఎంత అంటే ఆ మాట వివరించడానికి ఆయన పదాలు చాలక, అన్న మనం కూడా కొన్నిసార్లు అంటాం, అన్న ఆయన ఎంత మంచోడంటే అంత మంచోడు అన్న. ఎంత మంచోడు అంత మంచోడు. ఎంత మంచోడు? ఇక ఆ మాట వివరించడానికి పదాలు లేక, దాన్ని డిస్క్రైబ్ చేయటానికి పదాలు దొరక్క, ఎంత మంచోడంటే అంత మంచోడు అంటాం. కొన్నిసార్లు ఒక ఇల్లు చూసినప్పుడు కానీ, మంచి రుచికరమైన భోజనం చేసేప్పుడు కానీ, అబ్బా కూర ఎంత బాగుందంటే, ఆ పదం మీకు తెలిసినట్లేదు, పెద్దగా చెప్పండి. ఎంత బాగుందంటే అంత బాగుందన్న అంటే ఇక దాన్ని వివరించడానికి మాటలు చాలక ఇర్మియా భక్తుడు, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవయ్యా, నీ నమ్మకత్వాన్ని వివరించడానికి నాకు మాటలు చాలవయ్యా అని ఆ భక్తుడు మాట్లాడిన మాట నాకు గుర్తొచ్చి, నిజమయ్యా నువ్వెంతైనా నమ్మదగిన వాడు. ఒక మనుషునికి మాటిస్తే ఆ మాట నెరవేర్చే విషయంలో నువ్వెంత ఖచ్చితంగా ఉంటావో, ఒక వ్యక్తి నిజంగా నిన్ను నమ్మి నీ నీడను ఆశ్రయిస్తే నమ్మకంగా వెంబడించిన వ్యక్తిని నువ్వు దీవించడమే కాదయ్యా, 1000 తరాల వరకు పిల్లలకు కృప చూపుతాను అన్న మాట ఒట్టి మాట కాదయ్యా, అక్షర సత్యం. నువ్వెంత నమ్మదగిన దేవుడివయ్యా అని ఆ వాక్యం అంతా చదివిన తర్వాత, అంటే అంత గొప్ప ప్రత్యక్షత దొరక్కపోవచ్చు, కానీ దేవుడే గనక కళ్ళ ముందు ప్రత్యక్షమైతే ఆయన పాదాలు తనివితేరా నాకు ముద్దాడాలనిపించింది. నీ నమ్మకత్వం, నీ సత్యవంతత్వం ఎంత గొప్పదో కదా అని. మీరు అనొచ్చు, ఉప్పు నిబంధన, రక్త నిబంధనలో దేవుని ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప విషయాలు ఏమున్నాయి? రండి ధ్యానించుదాం. చూడండి, లేవియాకాండం 2వ అధ్యాయం 13వ వచనం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 5వ వచనం, 13వ అధ్యాయం 5వ వచనం. నాతో కలిసి చెప్పండి, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను, నీ నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. ఇక్కడ ఆగుదాం. ఉప్పును పరిశుద్ధాత్మ దేవుడు ఏవని ఇక్కడ సంబోధించాడు? నీ నిబంధన యొక్క ఉప్పు. నోతిరి చెప్పండి అందరూ. ఏమన్నాడు? నీ నిబంధన యొక్క ఉప్పు. ఉప్పును నిబంధనతో భక్తుడు పోల్చినట్లుగా చూస్తాం. ఉప్పు నిబంధన ఎలాంటిది అని మనం కొంచెం ఆలోచిస్తే, దినవృత్తాంతాల 2వ గ్రంథం
13వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను నాతో కలిసి. ఇజ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికిచ్చినని మీరు తెలుసుకొందురు కదా. ఇంకోసారి నా వైపు చూసి చెప్పండి. ఇజ్రాయేలు రాజ్యము ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా దావీదుతోనూ, మరోసారి దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసెను. ఏ నిబంధన? అక్కడ 1 అని రాసి కింద పుట్నోట్లో రాస్తాడు. ఏమని రాస్తాడు? ఉప్పు నిబంధన అంటాడు. ఆ రోజుల్లో ఇద్దరి మధ్య ఏదైనా ఒడంబడిక జరిగితే ఉప్పు ఇచ్చి పుచ్చుకుంటారట. ఇంకొన్నిసార్లు నేను చదివాను, ఎదుటి వ్యక్తి నాలుక మీద ఉప్పు రాస్తారట, ఆ వ్యక్తి యువతలి వ్యక్తి నాలుక మీద ఉప్పు రాస్తారట. ఉప్పు ఇచ్చి పుచ్చుకున్నారంటే, అయ్యా మన మధ్యలో ఏ నిబంధన అయితే జరిగిందో, సూర్య చంద్ర నక్షత్రాదులు నిలిచి ఉన్నంత కాలం ఈ నిబంధనకు తప్పకుండా మనం కట్టుబడి ఉండాలి. పొరపాటున ఈ నిబంధన మనం మేరకూడదు. మాటిచ్చి వారం రోజులు పోయిన తర్వాత, లేదు 2 సంవత్సరాలు గడిచిన తర్వాత నేను మర్చిపోయా అని అనటానికి వీలు లేదు. తూచి ఊరకని ఉత్తికే అన్నా అని అనటానికి వీలు లేదు. మాటిచ్చే కానీ మర్చిపోయానయ్యా అని అనటానికి వీలు లేదు. సూర్య చంద్ర నక్షత్రాదులు నిలిచి ఉన్నంత కాలం ఈ నిబంధనకు నీవు నేను తప్పకుండా కట్టుబడి ఉండాలని ఉప్పు ఇచ్చి పుచ్చుకుంటారట. అందుకనే ఆ నిబంధనకు పెట్టబడిన పేరేంటంటే ఉప్పు నిబంధన. చెప్పండి కొంచెం గట్టిగా. ఎందుకు అంటే ఉప్పు పాడు కాదు. తతిమ విషయాలు తర్వాత సెషన్స్లో చెప్తాను. ఉప్పు పాడు కాదు. ఇంకో రకంగా చెప్పాలంటే పాడైపోతున్న పదార్థాన్ని బాగు చేయగలిగిన శక్తి ఉప్పులో ఉంది. ఉప్పు పాడు కాదు కనుక ఉప్పు ఎందుకు ఇచ్చి పుచ్చుకుంటారంటే మన మధ్యలో ఉన్న నిబంధన కూడా మనం పాడు చేసుకోవటానికి వీలు లేదు అని ఆ నిబంధనకు పెట్టే పేరేంటంటే భంగము కాజాలని నిబంధన. చెప్పండి కొంచెం గట్టిగా. భంగము కాజాలనే నిబంధన పాత నిబంధనలో దేవుడు ఎవరితో చేశాడంటే దావీదుతో చేశాడు. ఏమని చేశాడు? దావీదుతో, దావీదా నా మనసుకు నువ్వు నచ్చా, నా హృదయానుసారుడివి, నా వాక్యానికి నువ్వు ఇచ్చిన ప్రాధాన్యత చూసి నిన్ను నాకు ప్రియుడిగా ఎంచుకున్నా, నా హృదయాన్ని గెలుచుకున్నటువంటి మనుష్యుడివి. నేను నీతో ఒక నిబంధన చేస్తున్నా, సత్య ప్రమాణం చేస్తున్నా. నేను చేస్తున్న సత్య ప్రమాణం ఏంటో తెలుసా? యెరూషలేములో సింహాసనం మీద నువ్వు ఏలుబడి చేస్తావు. చనిపోయే ఆఖరి క్షణం వరకు నువ్వు రాజుగా ఉంటావు. నిన్ను రాజుగా ఉంచటం నాకు పెద్ద విషయం కాదు. నిన్ను మాత్రమే కాదు, నీ పిల్లలను ఆ సింహాసనం మీద నేను రాజులుగా కూర్చోబెడతాను. దావీదు అనేవాడి దీపం యెరూషలేములో ఆరిపోదు. నువ్వు చనిపోవచ్చు, నీ కుమారుల తరం రావచ్చు, నీ మనవళ్ళ తరం రావచ్చు, నీ ముని మనవళ్ళ తరం రావచ్చు, ఇంకా అలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే నీ ముని తరమలు రావచ్చు. సూర్య చంద్ర నక్షత్రాదులు నిలిచున్నంత కాలం యెరూషలేములో యోధా సంతతిని దావీదు సంతతి వారే ఏలుబడి చేస్తారు. దావీదు సింహాసనం స్థిరం. ఆ సింహాసనం మీద దావీదు పిల్లలే నిశ్చయంగా కూర్చుంటారు అని దావీదుతో సత్య ప్రమాణం చేశాడట సత్యవంతుడైన దేవుడు. చెప్దాం గట్టిగా ఆమెన్. ఆ దావీదుతో ఉప్పు నిబంధన చేశాడట, వాగ్దానాన్ని నెరవేర్చే నమ్మదగిన దేవుడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. దావీదు ఎప్పటివారు ఆలోచిస్తే క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరానికి చెందినవాడు. దావీదు కాలానికి ఇప్పటికీ ఎంతకాలం కాల వ్యవధి ఉంది?
ఆల్మోస్ట్ 3000 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. దేవుడు తన మాట ఎంత ఖచ్చితంగా రూఢిపరుస్తూ నెరవేరుస్తూ ఆ మాట ఎంత ఖచ్చితమని దేవుడు చెప్తూ వచ్చాడో ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూస్తే చూడండి. ఆ మాట ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 17వ వచనం నుంచి 22వ వచనం వరకు భలే విలువైన మాటలవి. 33వ అధ్యాయం 17వ వచనం నుంచి అందరూ స్వరమెత్తి నాతో కలిసి చెప్పాలి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనం మీద కూర్చుండు వాడొకడు దావీదున కొండక మానడు, ఎడతెగక దహన బలులను అర్పించుటకును నైవేద్యములను అర్పించుటకును బలులను అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడుండక మానడు. 19వ వచనం, మరియు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, దివారాత్రములు వాటి వాటి సమయములలో ఉండకపోవున్నట్లు నేను పగటికి చేసిన నిబంధనను రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన యెడల నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. మరియు నా పరిచారకులైన లేవీయులకు యాజకులతో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. ఇదే యెహోవా వాక్కు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. కొంచెం తలల పైకెత్తి నా వైపు చూడండి. ఇర్మియా గ్రంథంలో దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని మరలా ఎత్తిపట్టి చెప్తూ, దావీదు సింహాసనం మీద అతని కుమారుల్లో ఎవరో ఒకళ్ళు కూర్చుంటారు. ఎంతవరకయ్యా? సూర్య చంద్ర నక్షత్రాదులు నిలిచి ఉన్నంతకాలం అతని సింహాసనం స్థిరం. ఆమేన్. పెద్దగా చెప్దాం ఆమేన్. అతని సింహాసనం, గమనించండి, ఆకాశం క్రింద భూమికి పైన రాజులు అనబడిన వారు, రాజ్యాలు అనబడినవి, రాణులు అనబడిన వారు లక్షల కొలది ఉన్నారు. ఏ రాజ్యమైనా 40 సంవత్సరాలే నిలిచింది, 50 సంవత్సరాలు నిలిచింది. ఆ తర్వాత కాలంలో వాళ్ళ జీవితం కనుమరుగైపోతూ వచ్చింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. 1947వ సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ గారి కుటుంబం, అంటే ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, దరిదాపుగా 2 దశాబ్దాల పాటు పరిపాలన చేశారు. ఆ తర్వాత దిగిపోయారు. జనతా పార్టీ వచ్చింది, మరలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కారు. ఆ తర్వాత బీజేపీ పార్టీ వచ్చింది, మరలా కాంగ్రెస్ వచ్చింది, మరలా తర్వాత ఇప్పుడెవరు? అలాగని బీజేపీ ఏమన్నా పర్మనెంటా? నోనా అంటే దించేద్దామనే. సరే, బీజేపీ పర్మనెంట్ కాదు. మన చరిత్ర పొట్టల్లో గమనించినంత వరకు ఏ రాజైనా 5 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, చివరికి వచ్చేసరికి సామెత ఒకటి ఉంది కదా, రాజుల సొమ్ము రాళ్లపాలు. రాజులు ఏమయ్యారో, రాజ్యాలు ఏమయ్యాయో, వాళ్ళ కిరీటాలు ఏమయ్యాయో కొన్ని సంవత్సరాల తర్వాత ఆనవాలు లేదు. క్రైస్తవ జనమ ఆలోచించండి. ఇప్పటికీ 3000 సంవత్సరాల నుండి యెరూషలేమును కానీ, దావీదు సింహాసనాన్ని కానీ దావీదు సంతతి వారే పరిపాలన చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు ఇర్మియా గ్రంథంలో ఆ కాలం మొదలుకొని నేటి వరకు దావీదు సింహాసనానికి వ్యతిరేకంగా రాజులు లేచారు, రాజ్యాలు లేచాయి, దేశాలు లేచాయి. టిల్ డేట్ ఇప్పటికీ ఇశ్రాయేలు దేశం మీదకి విపరీతమైన దాడి జరుగుతుంది. చరిత్ర గ్రంథాల్లో చూస్తే
ప్రపంచంలో ఏ దేశం మీద జరగనన్ని దాడులు ఇజ్రాయేలు దేశం మీద జరిగాయట. ప్రపంచంలో ఏ దేశాన్ని ఆవరించనని శత్రువులు ఇజ్రాయేలు దేశాన్ని ఆవరించాయట. ఏ దేశానికి జరగనని యుద్ధాలు ఇజ్రాయేలు దేశానికి జరిగాయట. మిమ్మల్ని అడుగుతా, ఇన్ని యుద్ధాలు జరిగిన ఇజ్రాయేలు దేశం ఉందా లేదా? యెరూషలేం ఉందా లేదా? ఇజ్రాయేలీలు ఉన్నారా లేరా? ఎందుకున్నారో చెప్పమంటారా? దావీదుతో దేవుడు చేసిన సత్య ప్రమాణం, దావీదుతో దేవుడు చేసిన భంగము కాజాలని నిబంధన. దేవుడు అంటాడు, యావత్ ప్రజలకు సవాల్ ఇస్తాడు. ఇంకో రకంగా చెప్పాలంటే, ఇజ్రాయేల్ దేశం చుట్టూత ప్రస్తుతం ఉన్న మన సలామాలీకులు ఉన్నారు కదా, వాళ్ళతో అంటాడు, ఎవరైనా దావీదు సింహాసనాన్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తే, ఈ సింహాసనం మీద దావీదు సంతతి వారు కూర్చోకూడదు అని మీరు అనుకుంటే, మీ ప్రయత్నం సఫలం కావాలంటే దానికి ముందు మీరు ఒక పని చేయాలి. పగటిపూట ఉదయించే సూర్యుడు పగటిపూట ఉదయించకుండా రాత్రిపూట ఉదయించేటట్లుగా మీరు చేయగలిగితే ఇది కూడా చేయగలుగుతారు. రాత్రిపూట ప్రకాశించే చంద్రుడు రాత్రిపూట ప్రకాశించకుండా, పగటిపూట ఏమో చంద్రుడు, రాత్రిపూట ఏమో సూర్యుడు ప్రకాశించేటట్లుగా మీరు చేయగలిగితే డెఫినెట్గా దావీదు సింహాసనం నుంచి అతని సంతతి వారిని మీరు దించగలుగుతారు అని అంటే, ఈలోపు ఒకళ్ళు అన్నారు, అది ఎట్టా కుదిరిద్దయ్యా, అది ఎట్టా కుదరదో ఇది కూడా అంతకంటే మరి ఎక్కువగా కుదరదు. నేను పగటితో ఒక నిబంధన చేశా, పిల్లలు వినాలి. రాత్రితో ఒక నిబంధన చేశా, వింటున్నారు ఈ మాట? పగటితో నేను నిబంధన చేశా, రాత్రితో నేను నిబంధన చేశా, కాలాలతో నేను నిబంధన చేశా. ఎవడైనా నేను పగటితో చేసిన నిబంధనను రద్దు చేయగలిగితే దావీదుతో నేను చేసిన సత్య ప్రమాణాన్ని ఒకడు వ్యర్థపరచగలడు. ఓ మాట, ఇంతకీ పగటితో దేవుడు చేసిన నిబంధన ఏంటి? దేవుని నిబంధన ఊరకు తూతూ మంత్రంగా పైకి పెదవులతో అనడా ఆయన ఒక వ్యక్తికి మాటిస్తే భంగము కాజాలని నిబంధన ఒక వ్యక్తితో దేవుడు చేస్తాడు. చెబుదాం గట్టిగా ఆమెన్. ఇంతకీ పగటితో దేవుడు చేసిన నిబంధన ఏంటి? రాత్రితో దేవుడు చేసిన నిబంధన ఏంటి? పగటితో రాత్రితో దేవుడు నిబంధన చేశాడా? ఎస్. ఎక్కడ చేశాడు? నోవహు కాలంలో చేసినట్లుగా ఆదికాండం 1వ అధ్యాయంలో చూస్తాం. విశేషంగా నోవహు కాలంలో చేసినట్లుగా మనం చూస్తాం. చూడండి, ఆదికాండం, నోవహు నీతోనే చేశాడు. 8వ అధ్యాయం 22వ వచనం. నాతో కలిసి, భూమి నిలిచి ఉన్నంత కాలము వేదకాలమును, కోతకాలమును, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రింబవళ్ళును ఉండక మానవని ధనస్సును మేఘంలో ఉంచి దేవుడు నిబంధన చేశాడు. ఏమని నిబంధన చేశాడు? అయ్యా, ఇన్ని రోజుల పాటు జలప్రళయం జరిగింది, ఇదిగో ఇప్పుడు నేను నిబంధన చేస్తున్నా. ఏంటయ్యా నువ్వు చేసే నిబంధన? ఇక మీదట రాగల కాలంలో పగలు రాత్రి ఉండక మానవు. యేసయ్యకు మహిమ కలుగును గాక. మీరు పుట్టిన నాట నుండి నేటి వరకు సూర్యుడు ఏ దిక్కున ఉదయిస్తూ ఉన్నాడు? దీనికి కూడా అంత కన్ఫ్యూజనేనా? ఏ దిక్కున అస్తమిస్తున్నాడు? ఎవడైనా దీన్ని రద్దు చేయగలడా? దీన్ని ఎవడైనా రద్దు చేయగలిగితే దావీదు సింహాసనాన్ని మరొకడు రద్దు చేయగలడు. నేనంట ఇది అసంభవం. ఇంతకంటే మరి నిశ్చయంగా దావీదును సింహాసనం నుంచి పడగొట్టడం అది అసంభవం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అంటాడు వెదకాలం, కోతకాలం. ఎస్, ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న కాలం ఏ కాలం? ఓరి నీ కృపాకాలం తగలబెట్ట. ఇంకా నయ్యం కలికాలం అంటామేమని అనుకున్నా. కృపాకాలం కరెక్టే, రైట్. మొన్నటిదాకా ఉన్న కాలం వర్షాకాలం కదా. వర్షాకాలం అయిపోయిన తర్వాత ఇప్పుడే కాలం వచ్చింది,
చలికాలం. ఇప్పుడు చలికాలం పూర్తి చేసుకొని ఇప్పుడు ఎక్కడున్నాం? వేసవి కాలం ఉన్నాం. వేసవి కాలం తర్వాత మరలా ఏ కాలం వస్తుంది? ప్రపంచంలో ఎవడైనా వేసవి కాలం రాకుండా చేయగలుగుతాడా? వర్షాకాలం రాకుండా చేయగలుగుతాడా? చలికాలం రాకుండా చలికాలం రాకుండా ఎవడైనా చేయగలుగుతాడా? దీన్ని ఎవడు రద్దుపరచలేడు. దావీదు సింహాసనాన్ని కూడా ఎవ్వడు రద్దుపరచలేడని భంగము కాజాలని నిబంధన దావీదుతో దేవుడు సత్య ప్రమాణం చేసి మాటిచ్చాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తాం. సరే, దావీదును క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలో సింహాసనం మీద కూర్చోబెట్టారు. బైబిల్లో మనకు మలాకి గ్రంథం అందినంత వరకు దరిదాపుగా చెరకు వెళ్ళక మునుపు 20 మంది యోధా రాజులు యెరూషలేమును పరిపాలన చేశారు. ఒకసారి నా వైపు చూడాలి అందరం. చాలా విలువైన సందేశం. 20 మంది రాజులు. దావీదు కాలం, సొలొమోను కాలం వరకు ఏకరాజ్యంగా ఉంది. రెహబాము కాలంలో దావీదు మనవడు సొలొమోను కుమారుడు రెహబాము కాలంలో రాజ్యము 2 ముక్కలుగా చీలిపోయింది. ఎందుకు చీలిపోయింది అంటే దావీదు సంతతి వారు దేవుడు తమకిచ్చిన కృపను కాలదనుకున్నారు. నేను ఒక మాట చెప్తాను, క్రైస్తవుడా, ఈ భూమి మీద నిన్నెవడూ శపించలేడు. నిన్ను శపించగలిగే శక్తి, నిన్ను శపించగలిగే అధికారం ప్రపంచంలో ఎవరికీ లేదు. నిన్ను నీవు శాపగ్రస్తుని చేసుకుంటే తప్ప, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత నీ కాళ్ళతో తన్నుకుంటే తప్ప, దేవుడు నీకు ఇచ్చిన కృపలు, దేవుడు నీకు ఇచ్చిన ధన్యత, దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం నీ చేతులారా నువ్వు పాడు చేసుకుంటే తప్ప నిన్నెవ్వడు పడగొట్టలేడు. ఒకడు పడగొడితే పడిపోయే స్థితిలో దేవుడు నిన్ను ఉంచలేదు. ఒకడు పడగొడితే నీవెందుకు పడిపోవో తెలుసా? నిన్ను దేవుడు నిలవబెట్టాడు గనుక. దేవుడు నిలవబెట్టిన మనుషుణ్ణి ప్రపంచంలో ఎవ్వడు పడగొట్టలేడు. గట్టిగా చెప్తాం ఆమేన్. అయితే ఇంకో మాట కూడా చెప్తాను. నువ్వు పడగొట్టడానికి ప్రయత్నం చేసుకుంటున్నా దేవుని కృప నిన్ను విడిచిపెట్టకుండా వెతికి 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 వెంటాడి నిన్ను పట్టుకొని ఆఖరి క్షణం వరకు నిన్ను నిలవబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది నిన్ను వెంబడించే శాశ్వతమైన కృప. గట్టిగా చెప్దాం ఆమేన్. దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృపను కాలదనుకుంటే రెహబాము కాలంలో రాజ్యం 2 ముక్కలైపోయింది. విచిత్రం. 10 గోత్రాలు ఇజ్రాయేలు రాజ్యం, 2 గోత్రాలు యోధా, బెన్యామీను. యోధా రాజ్యంగా 2గా విడిపోయాయి. బహుకాలము ఈ 2 గోత్రాల వారికి, 10 గోత్రాల వారికి బహుకాలము యుద్ధం జరుగుతూ ఉండేది. ఇక్కడ ఈ మాట వినండి. 2 గోత్రాల వారికి కొంచెం పెద్దగా, 2 గోత్రాల వారికి, 10 గోత్రాల వారికి చాలా కాలం యుద్ధాలు జరుగుతూ ఉండేవి. సహజంగా ఈ 2 గోత్రాల మధ్య యుద్ధం జరిగినప్పుడు 10 గోత్రాలలో 2 గోత్రాల మీద యుద్ధానికి వచ్చినప్పుడు టకమని చెప్పండి, ఎవరు గెలిచి ఉంటారు? కానీ విచిత్రం ఏంటో తెలుసా? 10 గోత్రాల వాళ్ళు 2 గోత్రాల వాళ్ళ చేతిలో ఓడిపోయారు. ఇక్కడ ఒక మాట చెప్పమంటారా? దావీదు సింహాసనానికి వ్యతిరేకంగా మొట్టమొదట లేచింది దేవుని ప్రజలే. కొన్నిసార్లు గుండెట్ల పిండబడుతున్నట్టుంటుంది. నీ చుట్టూతా ఉన్న వాళ్ళే నీవే వాళ్ళని ప్రాణాధికంగా ప్రేమిస్తావు. మా అక్క, మా బావ, మా మేనమామ, వేలు పట్టుకున్న మేనమామ, ఇంకొక మేనమామ, ఏలు ఇడిచిపెట్టిన మేనమామ, నువ్వు బాగా నమ్ముతావే. ఆ నమ్మినోడే చాలాసార్లు నట్టేట ముంచాలని ప్రయత్నం చేస్తాడు. నీ ప్రక్కనే ఉంటారు, నీ గోతులు తవ్వుతారు, నిన్ను వెంబడిస్తూనే ఉంటారు. అక్క 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 అంటారు. కనపడ్డప్పుడేమో అక్క ప్రైజ్ లాడక్క, నా వైపు చూడాలి, అక్క ప్రైజ్ లాడక్క అని అంటదా? అట్లా నువ్వు దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇక అక్క చేసే పని, ఇది అక్క కాదు కుక్క అంటది. ఈ సంగతి నీకు తెలియదు. నీకు తెలియకపోయినా, నీకు వినబడకపోయినా వినబడాల్సిన దేవునికి వినబడుతుంది. నీ పక్షాన నీ యథార్థతను చూసి నీతి కలిగిన న్యాయాధిపతిగా దేవుడు ప్రత్యక్షమవుతాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. సౌలుకు దావీదుకు బహుకాలము పోరాటం జరుగుతూ ఉంటే దావీదు యథార్థ హృదయుడు. మనస్సులో కూడా సౌలుకు కీడు చేయాలని తలపెట్ల.
మనస్సులో కూడా సౌలుకు అపకారం చేయాలన్న ఆలోచన దావీదు మనస్సులో లేశమైనా లేదు. అయినా అధికార బలాన్ని బట్టో, ధనాన్ని బట్టో, ఎత్తును బట్టో, వయస్సును బట్టో, కారణం ఏదైనా దావీదంటే ఒంటికాలు మీద లేచేవాడు. దావీదు ఏమనేవాడో తెలుసా? నా చేతుల నిర్దోషత్వాన్ని చూసి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చునుగాక. పెద్దగా చెప్దాం. నా చేతుల నిర్దోషత్వాన్ని చూసి నేనెన్నడూ వేలెత్తి చూపి సౌలును కించపరిచినోడిని కాదయ్యా. మనస్సులో కూడా నేను అపకారం చేసినోడిని కాదయ్యా. మనస్సులో కూడా కీడు చేయాలని ఉద్దేశించిన వాడిని కాదయ్యా. నా నిర్దోషత్వం ఏంటో సౌలుకు తెలియకపోవచ్చు, నా నిర్దోషత్వం ఏంటో యోనాతానుకు తెలియకపోయి ఉండొచ్చు, నా నిర్దోషత్వం ఏంటో ఇశ్రాయేలీయులకు తెలియకపోయి ఉండొచ్చు. నా చేతుల నిర్దోషత్వాన్ని చూచి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చునుగాక. బిడ్లారా చూడండి, నీ మంచితనం ఎదుటోడు కనిపెట్టలేకపోవచ్చు, బాధపడద్దు, అస్సలు బాధపడద్దు. తోటి మనిషి ఎప్పటికీ నీ మంచితనాన్ని గుర్తుపట్టలేడు, నువ్వు ఏం చేసినా గుర్తుపట్టలేడు. అందుకని మనుషుణ్ణి ప్రసన్నం చేసుకో, నా వైపు చూడాలి. మనుషుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నం చేసేదానికంటే దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయదుం గాక. మనిషిని ప్రేమించి, ఇదిగో షారోన్ ఈ 10,000 రూపాయలు, అక్కడే కూర్చోను ఆయన, ఈ 10,000 రూపాయలు తీసుకో అని ఇచ్చావనుకోండి, షారోన్ మనసులో ఏమనుకుంటాడు తెలుసు? ఎంత పెద్ద చర్చి, ఎంత పెద్ద జనం, ఏం 10,000 రూపాయలు ఎన్ని ఇచ్చేది, ఇంకొక 20,000 ఇస్తే పోయిందేముంది అని అనుకో. సరే 20,000 ఇచ్చామనుకోండి, ఏమనుకుంటాడు? 50కి పోయారు ఒకేసారి. సరే 50,000 ఇచ్చి, ఒక మనిషి ఇంకో మనిషిని ఏనాటికి తృప్తిపరచలేడు, ఒక మనిషి ఇంకో మనిషిని ఏనాటికి సంతోషపరచలేడు. అలాగని మనుషులను దుఃఖ పెట్టాలని కాదు నేను అనేది, మనుషులను సంతోష పెట్టాలని అనుకునే కంటే ఏ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టారో ఆయనను ఆయనను సంతోషపరచడానికి ప్రాకులాడుదుంగాక, ఆయన సంతోషపరచడానికి పరిగెత్తుదుంగాక. దావీదు మాట అంటాడు, నా చేతుల నిర్దోషత్వాన్ని చూచి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చునుగాక. సరే, ఇశ్రాయేలీయులతో చాలా కాలం యుద్ధం జరిగింది, యోధావారి గెలుస్తూ వచ్చారు. ఒకానొక సందర్భంలో యెరోబాము రాజు అబియా అని రెహబాము కుమారుడు, సొలొమోను మనవడు దావీదు, మీరు చెప్పాలని ఆపింది, దావీదు ముని మనవడు అబియా రాజుగా ఉన్న కాలంలో యెరోబాము ఇంటివారు ఇతని మీద యుద్ధానికి రాబోతూ ఉంటే అంటాడు, యెరోబామా, దావీదు సంతతి వారితో భంగము కాజాలని నిబంధన దేవుడు చేశాడు. మీరు ఎంతమంది వచ్చినా మమ్మల్ని గెలవరం. ఒకవేళ మేము ఓడిపోయినట్లుగా అనిపించినా మా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఓడిపోయినట్లుగా అనిపించిన అంతిమ విజయం మాదే, మేము గెలుస్తాం, మా సింహాసనం మీద నుంచి ఎవ్వడు పడగొట్టలేడు. అబియా, ఇలాంటి మాట దేన్ని బట్టి నువ్వు అనగలుగుతున్నావు? మా పితరుడైన దావీదున్నాడే, భంగము కాజాలని నిబంధన దావీదుతో సత్య ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం తప్పకుండా స్థిరపరచబడుతుంది, నెరవేర్చబడుతుంది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. చూడండి, 20 మంది రాజులు, యోధా రాజులు. ఈ 20 మందిలో 8 మందే దేవుని హృదయానుసారంగా బ్రతికిన వాళ్ళు, అబియా కాలం మొదలుకొని. తతిమ 12 రాజులు దేవునికి వ్యతిరేకంగా, దేవునికి దుఃఖాన్ని తెప్పిస్తూ, వాళ్ళ పితరులు దేవుని మందిరాన్ని కడితే అదే మందిరంలో శాపగ్రస్తమైన వాటిని నిలిపి విగ్రహారాధన వైపు పురికొల్పినటువంటి ప్రజలు కూడా ఉన్నారు. మంచి వాళ్ళు ఎక్కువ ఉన్నారా, చెడ్డవాళ్ళు ఎక్కువ ఉన్నారా అంటే చెప్పండి, ఎవరు ఎక్కువ ఉండొచ్చు? ఆ కాలమే కానీ ఈ కాలమే కానీ. అయినా దావీదు సంతతి వారిని దేవుని కృప విడిచిపెట్టలేదు. దైవజనమా, ఈ దేవుడు ఎంత నమ్మదగిన వాడో, తాను మాటిస్తే ఇచ్చిన మాటకు ఎంత ఖచ్చితంగా కట్టుబడి ఉంటాడో. నేడు మన కళ్ళ ఎదుట నిలవబడిన ఇశ్రాయేలు దేశం, యెరూషలేం పట్టణం దేవుని నమ్మకత్వానికి నిలువుటద్దం. కొంచెం పెద్దగా చెప్దాం, దేవుని నమ్మకత్వానికి నిలువుటద్దం. యేసయ్యకు మహిమ కలుగునుగాక.
ఓ గొప్ప రాజు ఇలా అన్నాడట. చూడండి, ఓ గొప్ప రాజు ఇలా అన్నాడట. ఈ బైబిల్ దేవుడు సత్యవంతుడు, ఈ బైబిల్ దేవుడు నమ్మదగినవాడు, ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చేవాడు. ఈ బైబిల్ దేవుడే నిజదేవుడు, ఈయన తప్ప మరొక దేవుడు లేడు. ఘంటాపథంగా ఈ మాట నేను చెప్తున్నాను అని అన్నాడట. రాజా, బైబిల్ దేవుడే నిజదేవుడు, బైబిల్ దేవుడే సత్యవంతుడు, బైబిల్ దేవుడే నమ్మదగినవాడు అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? ఆయన అన్నాడట, దీనికి బలమైన రుజువులు. నంబర్ 1, నేడు మన కళ్ళ ఎదుట నిలవబడిన యెరూషలేం పట్టణం. రెండవది, ఇజ్రాయేలు దేశం. ఈ రెండింటినీ దేవుని నమ్మకత్వానికి ఎట్లా అద్దం పట్టి చూపించగలుగుతావు? యెషయా గ్రంథంలో అంటాడు కదా, పక్షులు ఎగురుచు తన పిల్లలను కాపాడుకున్నట్లు నా యెరూషలేమును నేను కాపాడుకుంటాను. దేన్ని బట్టో తెలుసా? దావీదును బట్టి యెరూషలేమును నేను కాపాడుతూ వస్తాను అన్నాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకసారి నాతో కలిసి మాట చెప్పండి. పక్షులు ఎగురుచు తన పిల్లలను కాపాడుకున్నట్లు యెరూషలేమును నేను కాపాడుతాను. ఈ మాట యెషయా గ్రంథంలో రాసి ఉంది. యెషయా గ్రంథం క్రీస్తు పూర్వం 700 సంవత్సరానికి చెందింది. 700 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం అంటే ఇప్పటికి సుమారుగా 2700 సంవత్సరాల క్రితం యెరూషలేమును కాపాడుతాను అని దేవుడు అన్నాడు. నేను మిమ్మల్ని అడుగుతా, ప్రస్తుత కాలంలో యెరూషలేము ఉందా లేదా? ఏమో బైబిల్ చూసి చెప్తానన్నాడు చూస్తున్నారు. యెరూషలేము ఉందా లేదా? యెరూషలేము ఉందా లేదా? యెరూషలేమును కాపాడుతానని ఎప్పుడు అన్నాడు దేవుడు? 2700 సంవత్సరాల క్రితం పక్షులు ఎగురుచూ తన పిల్లలను కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుడు 2700 సంవత్సరాల నుండి ఆ పట్టణాన్ని కాపాడుతూ ఉన్నాడు. దేవుడు ఉన్నాడు అనే దానికి రుజువు యెరూషలేం. బైబిల్ దేవుడు సత్యవంతుడు, మాట మార్చనివాడు, అబద్ధమాడటం చేతగాని సత్యవంతుడు అని చెప్పటానికి ఇశ్రాయేలు ప్రజలు నేటి కాలపు రుజువు. ఆ నమ్మదగిన దేవునికి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అయితే యెషయి మొద్దు వారి అవిధేయతను బట్టి నేల మట్టుకు నరకబడితే యెషయి మొద్దు నుండి చిగురు పుడుతుంది. ఇదే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో దేవుడు చెప్తాడు. చూడండి అన్నమాట. 33వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 15-16 వచనాలు. 33వ అధ్యాయం 15-16 వచనాలు. నేను చదువుతాను, కొంచెం నాతో కలిసి అందరూ చెప్పండి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురు మొలిపించదను. అతడు భూమి మీద నీతి న్యాయములు అనుసరించి జరిగించును. ఆ దినములలో యోధావారు రక్షించబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మరోసారి నాతో కలిసి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురు మొలిపించదను. 16 ఆ దినములలో యోధావారు రక్షించబడుదురు. యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. ఏ దినాల్లో ఈ కార్యం చేస్తావయ్యా అని అంటాడు, యెషయిలో నుండి చిగురు పుట్టిస్తా. ఆ చిగురు పుట్టిన తర్వాత యోధా వారిని నేను రక్షిస్తా, యెరూషలేము వారిని నేను కాపాడుతా అంటాడు. యెషయి మొద్దు నుండి బయలుదేరిన చిగురే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజలు యెషయి మొద్దు నరకబడింది. క్రీస్తు శకం 70వ సంవత్సరం నుండి 1948వ సంవత్సరం వరకు ఆల్మోస్ట్ 1870 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలు అనేవాళ్ళు ఉన్నారు. ఒక ప్రశ్నార్థకం. చరిత్ర పుటల్లో ఇది ఉనికిలో ఉందా లేదా ఒక ప్రశ్నార్థకం.
యేసుక్రీస్తును సిలువకు అప్పగించడాన్ని బట్టి ఈయన రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద నిలిచిండునుగాక అని వాళ్ళు తమ్మును తాము శపించుకున్న దాన్ని బట్టి ప్రపంచ దేశాలకు చల్లా చెదురైపోయారు. అద్భుతం, అద్భుతం. యేసుక్రీస్తు వారు ఉద్భవించిన తర్వాత యేసుక్రీస్తు వారిలో నుండి క్రైస్తవ జనాంగం బయలుదేరింది. క్రైస్తవ జనాంగానికి ఆది నుండి యూదులంటే అభిమానం, యూదులంటే గౌరవం. ఎందుకు చెప్పండి? యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చారు? యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పాలి. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు యెరూషలేము క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తామా లేదా? యెరూషలేము ఏమన్నా మన చుట్టమా? మన చుట్టాలు ఉన్నారు అక్కడ. కానీ ఎందుకు ప్రార్థన చేస్తాం చెప్పండి? బైబిల్ దేవుడు యెరూషలేములో నుంచి పుట్టుకొచ్చాడు, ఇజ్రాయేలు దేశంలో నుంచి పుట్టుకొచ్చాడు, దావీదు సంతతిలో నుండి ఆయన పుట్టుకొచ్చాడు. కనుక యేసుక్రీస్తు వారిని బట్టి యెరూషలేమును మనం ప్రేమిస్తాం, ఇజ్రాయేలీల క్షేమం కొరకు మనం ప్రార్థన చేస్తాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. సో క్రైస్తవ జనాంగంలో నుండి యూదులు పొందుకున్న ఉపకారం ఇంత అంత కాదు. దావీదులో నుండి నీతి చిగురు పుట్టిస్తాను, ఆ కాలములో వాళ్ళు రక్షించబడతారు అన్నాడా? ఆ కాలములో వాళ్ళు సురక్షితంగా ఉంటారు అన్నాడా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ దేవుడు ఎంత నమ్మదగినవాడు. ఏదో తూతూ మంత్రంగా ఒక మాటని మర్చిపోయేవాడు కాదు. యెహోవా ఏదైతే మాటిస్తాడో ఆ మాట ప్రజల జీవితాల్లో నెరవేరుస్తాడు. భంగము కాజాలని నిబంధన తన పిల్లలతో దేవుడు చేస్తాడు. ఏ కాలంలో యూదులను రక్షిస్తానో వాళ్ళు సురక్షితంగా బ్రతుకుతారయ్యి అంటే, దావీదులో నుండి నీతి చిగురు పుట్టిస్తాను. ఆ నీతి చిగురే యేసుక్రీస్తు ప్రభువారు. 1948 సంవత్సరం వరకు ఇజ్రాయేల్ దేశం ఏమైందో తెలియదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా కొన్ని భక్తి కలిగిన దేశాలు గెలిచిన తోడనే ఇజ్రాయేల్ దేశాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించింది క్రైస్తవ జనులే. ఆ దేశాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించారు. ఇది 1948 సంవత్సరం మే నెల 14వ తారీఖున ఇజ్రాయేల్ దేశాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించారు. మిమ్మల్ని ఒక మాట అడుగుతా, భారతదేశానికి ముందు స్వతంత్రం వచ్చిందా? ఇజ్రాయేల్ దేశానికి ముందు స్వతంత్రం వచ్చిందా? మనకెప్పుడు వచ్చింది? ఇక మీకు సోషల్ స్టడీస్లో తిరుగులేదు. 1947 ఆగస్టు, వీళ్ళకు వచ్చింది 48 మే నెల 14వ తారీఖు. ఇప్పుడు చూడండి, భారతదేశం కంటే వెనక స్వతంత్రాన్ని పొందుకున్న ఇజ్రాయేల్ దేశం ఈరోజు ప్రపంచ దేశాలను శాసించే అగ్రరాజ్యంగా విరాజిల్లుతూ ఉంది. సమస్త దేశాలకు ఆభరణము వంటి దేశంగా తలతూగుతూ ఆశీర్వదించబడతా ఉంది. ఇప్పటికి విచిత్రం ఏంటో తెలుసా? ఒక విచిత్రం చెప్తాను. 1967 సంవత్సరంలో జోర్డాన్, తమ్ముడు 6 days వార్ అని ఉంటుంది చూడండి. జోర్డాన్, ఈజిప్ట్, నా వైపు చూడాలి, సిరియా, ఈ 3 దేశాల సైనికులు ఇజ్రాయేల్ దేశం మీదకి వచ్చారు. ఈ 3 దేశాలను ఎదుర్కోవటానికి, ఈ 3 దేశాల సైనికులను ఎదుర్కోవటానికి ఇజ్రాయేలీలో నుంచి 600 మంది సైనికులు వెళ్ళారట. 3 దేశాలు ఈక్వల్ టు ఈ 600 మంది ముందు ఈ 3 దేశాలు వాళ్ళు నిలవబడలేక, గమనించండి, కొన్ని యుద్ధాలు సంవత్సరాల పాటు జరిగితే 600 మంది సైనికులు 6 రోజుల్లో యుద్ధాన్ని ముగించేశారట. ఎందుకో తెలుసా? దావీదుతో భంగము కాజాలని నిబంధన దేవుడు చేశాడు. యెరూషలేము తప్పకుండా నిలిచుంటుంది. యెరూషలేములో దావీదు సంతతి వారు రాజులుగా ఉండి పరిపాలన చేస్తారని భంగము కాజాలని నిబంధన దావీదుతో దేవుడు చేశాడు. ఆ సత్య ప్రమాణాన్ని నేటికి దేవుడు నెరవేరుస్తున్నాడు. ఎవడైనా దాన్ని మార్చాలనుకుంటే దాన్ని మార్చే ముందు దేన్ని మార్చాలంట? పగటిపూట సూర్యుని రాత్రికి తీసుకెళ్లాలట, రాత్రిపూట సూర్యుడిని పగటిపూటకు తీసుకెళ్లాలట, తూర్పును ఉదయించే సూర్యుడిని పడమట ఉదయించినట్టు చేయాలట, పడమట అస్తమించే సూర్యుడిని తూర్పును ఎవడైనా అది చేయగలిగితే ఇది చేయగలుగుతారట. అది అసాధ్యం. ఒకవేళ అది సాధ్యమేమో, కానీ దేవుడు చేసిన ఈ నిబంధనను రద్దు చేయటం ప్రపంచంలో ఎవ్వడి వల్ల కాదు. చప్పలు కొట్టు, స్తోత్రాలు చెప్పు. 6 days, 6 రోజుల్లో ముగించేశారు. అద్భుతం తెలుసా? ఈరోజు ఇజ్రాయేలు దేశం ప్రపంచ దేశాలకు ఒక వింత. మన దేశాల్లో, ప్రపంచంలో ఏ దేశంలోనైనా
ఎకరాకి 50 బస్తాలు పండితే ఇజ్రాయేల్ దేశంలో ఎకరాకు వచ్చి 500 బస్తాలు పండుతాయంట. నోరుముయ్యి అన్న, నోరుముయ్యి. మన దేశంలో, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఎకరాకి 50 బస్తాలు పండితే ఇజ్రాయేల్ దేశంలో ఒక్క ఎకరానికి వచ్చి 500 బస్తాలు. ఒక స్టాటిస్టిక్స్ అద్భుతం తెలుసా? మనం ఎకరంలో పండించగలిగింది వారు 10 సెంటుల్లోనే పండించగలుగుతారంట. ఎకరానికి 100 సెంట్లు ఉంటాయి కదా. ఒకసారి చూడండి, టమాటా చెట్టు స్ట్రాబెర్రీ అనుకునేరు కాక, అది కూడా చూపించు. వాళ్ళు పాలు చేత్తో బెండరు. ఆ పొదుగు చూడండి. ఒక్క ఆవు రోజుకొచ్చి 33 నుంచి 40 లీటర్ల పాలు ఇస్తుందంట. నేనంట ఇజ్రాయేల్ దేశ పావులే కనుక 2 తెచ్చుకొని పెంచుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా బరాదూర్. ఒకవేళ మీరు అనుకుంటారేమో, అన్న అట్టయితే ఆ గేదెలు ఎక్కడ దొరుకుతాయో అడ్రస్ చెప్పండి అన్న, ఆ ఆవులు తెచ్చుకుంటావు అని అంటారా? ఎక్కడికి తెచ్చుకుంటే ఇక్కడ ఇవై మళ్ళా. ఎందుకో తెలుసా? దావీదుతో దేవుడు చేసిన సత్య ప్రమాణం. అసలు వీళ్ళ తలలో ఏముందిరా? వీళ్ళు మనం మెదడులో ఒకటి ఏమైనా. ఇప్పుడు ఏదో ఏ వచ్చింది కదా, ఏంటి బిఏయా? చూడండి, గమనించండి, ఏ వచ్చింది. అసలు ఈ టెక్నాలజీ అంతా ఇది కనిపెట్టిన ఆద్యులు ఎవరు అనుకున్నారు? మైక్రోసాఫ్ట్. దాని ఫౌండర్ ఎవరు? యూదుడు. IBM సంస్థ, దాని ఫౌండర్ ఎవరు? యూదుడు. సోలార్ కరెంట్, దీన్ని కనిపెట్టిన పితామహుడు ఎవరు? యూదుడు. విచిత్రం తెలుసా? మధ్యధరా సముద్రంలో నీళ్ళు ఎట్లుంటాయి? ఇజ్రాయేలీలు వాళ్ళ టెక్నాలజీతో ఉప్పు నీళ్లను మంచినీళ్ళుగా మార్చారంట. ప్రపంచంలో ఉప్పు నీళ్లను మంచినీళ్ళుగా మార్చిన మొట్టమొదటి శాస్త్రవేత్తలు ఇజ్రాయేల్ దేశస్తులే. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎడారి ప్రాంతాల్లో వాళ్ళు త్రాగటానికి నీళ్లు లేకపోతే వాళ్ళు ఒక వెరైటీ మిషన్ కనిపెట్టారు. విచిత్రం తెలుసా? గాలిలో నుండే నీటిని పుట్టిస్తారంట. చెప్పాలి సార్, ఎక్కడి నుంచి? గాలిలో నుంచి నీటిని. అట్లాగని అబ్బరకదబ్బర అని అదేతో మాయా మంత్రం చేసి కాదు, మిషన్లు కనిపెట్టి అక్కడ త్రాగటానికి నీళ్లు లేకపోతే సడన్గా గాలిలో ఆ మిషన్ అట్లా అంటారట. ఆ మిషన్ గాలిని సక్ చేసి దాన్ని డివైడ్ చేసి ఆ గాలిలో ఉన్న తేమ నీరులాగా మార్చి ఇంత గొప్ప టెక్నాలజీ ఎలా వీళ్ళకి కలిగిందయ్యి అంటే, దైవజనమా, దావీదు సంతతి వారిలో నుంచి పుచ్చిన నీతి చిగురైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆ దేశాన్ని బహు ప్రభావితంగా దేవుడు మార్చాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆ కాలంలో నేను రక్షిస్తా. ఏ కాలంలో? దావీదుకు నీతి చిగురు పడుతుంది. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. 2017 సంవత్సరం డిసెంబర్ నెల 6వ తారీఖున ప్రపంచ దేశాల్లో ఒక వింత జరిగింది. ఏం జరిగిందో చెప్పండి. ట్రంప్ గారు అధ్యక్షుడైన తర్వాత ఇజ్రాయేలు దేశానికి యెరూషలేమును ముఖ్య పట్టణంగా ప్రకటించాడు. ట్రంప్ ఎవరు? నీతి చిగురైన యేసయ్యలో నుంచి ఉద్భవించిన క్రైస్తవుడు. నీతి చిగురైన యేసయ్యలో అంటాడు, ఆ దినములలో నేను రక్షిస్తాను. ఏ దినములలో? నీతి చిగురైన యేసుక్రీస్తు వారి దినములలో నేను వారిని ఎక్కడో ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో దేవుడు చెప్తే, క్రీస్తు పూర్వం 600-700 సంవత్సరాల క్రితం దేవుడు చెప్తే, ఈ దేవుడు ఎంత సత్యవంతుడో. ఆయన తన ప్రజలతో భంగము కాచాలని నిబంధన చేసినవాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అదిగో చూడండి,
2017 సంవత్సరం డిసెంబర్ నెల 6వ తారీఖున ట్రంప్ గారు యెరూషలేముకు ఇజ్రాయేల్ దేశానికి యెరూషలేం ముక్కి పెట్టనమని అధికారికంగా సైన్ చేసి ఆ రోజు నుంచి అమలు పరిచాడు. ఆమేన్. ఈ మధ్యకాలంలో ఆ మహానుభావుడు ఇంకో మాట అన్నాడు. గాజాలో ఉన్న మా సలాం అలైకుంలారా, మీరు గాజాను విడిచిపెట్టి వెళ్ళిపోండి. ఎందుకో తెలుసా? ఇజ్రాయేలు దేశం మహాదేశంగా మారాలి. ఎంత దేశంగా మారాలయ్యా? అబ్రహాముతో వాగ్దానం చేశాడు, మధ్యధరా సముద్రం నుండి యూఫ్రటీస్ నది వరకు ఉన్న భూభాగం అంతా ఇశ్రాయేలుదే. మనం బ్రతికున్న దినాల్లోనే ఆ ప్రాంతం అంతా వాళ్ళు స్వాధీనపరుచుకుంటారు. దేవుడిచ్చిన సత్య ప్రమాణాన్ని మరొకసారి రుజువుపరిచి ఆయన నిజదేవుడని తన ఉనికిని ప్రత్యక్షపరుచుకుంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అలాగని వాళ్ళు నిరాశ్రయులు కాకూడదు. వాళ్ళు ఎవరు? మనోళ్ళే మన వేలి విడిసిన మేనమామలు, మీ చుట్టాలే, మన చుట్టాలే. వాళ్ళేం బయట వాళ్ళు కాదు. వాళ్ళకు కూడా దేవుడు ఆశ్రయం కల్పించునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. దైవజనమ, ఇంతగా విరాజలటానికి కారణం ఏంటో తెలుసా? దావీదుతో దేవుడు ఉప్పు ప్రమాణం, ఏ ప్రమాణం, ఏ నిబంధన? ఉప్పు నిబంధన చేశాడు. ఇప్పుడు వినండి, దావీదుతో ఉప్పు నిబంధన చేస్తే క్రొత్త నిబంధన సంఘంతో యేసుక్రీస్తు వారు రక్త నిబంధన చేశాడు. మిమ్మల్ని అడుగుతా, ఉప్పు నిబంధన గొప్పదా, రక్త నిబంధన గొప్పదా? రక్తం అంటే ప్రాణం కదా అక్క. ఒక అరకిలో ఉప్పి అక్క అన్నారు అనుకోండి, అంటావు. అరకిలో కాకపోతే కిలో తీసుకోయ్యా అంటారు. మీ దగ్గరికి వచ్చి నీ పేడవి అక్క అన్నారు అనుకో, ఏమంటావు తెలుసా? పేడం తెస్తా, నా పేడ పెట్టిస్తాను రా. నేనంట, రక్తం అంత విలువైంది కదా, ఉప్పు నిబంధన ఇంత ఖచ్చితంగా నెరవేరిస్తే రక్త నిబంధన మరి శ్రేష్టమైనటువంటి నిబంధన. క్రైస్తవ జనమా, మనం ఇప్పుడు ఉప్పు నిబంధన కింద లేము. కొంచెం పెద్దగా, ఉప్పు నిబంధన కింద లేము. ఉప్పు నిబంధన కంటే శ్రేష్టమైన నిబంధన యేసుక్రీస్తు రక్తపు నిబంధన. నేను పాపినయ్యా, నీవు కార్చిన రక్తధారల ద్వారా నాకు పాప క్షమాపణ కలుగుతుందయ్యా, నేను నమ్ముతున్నానయ్యా, విశ్వసిస్తున్నానయ్యా అని నమ్మి బాప్తిస్మం పొందిన ప్రతి క్రైస్తవుడు రక్త నిబంధన క్రిందకు వచ్చాడు. ఆమేన్. ఉప్పు నిబంధన విషయంలోనే ఇంత ఖచ్చితంగా ఉంటే రక్త నిబంధన మరి నిశ్చయంగా దేవుడు నెరవేర్చేవాడై ఉన్నాడు. దీని గురించి అపోస్తుడైన పౌలు వారు హెబ్రీ గ్రంథంలో మాట్లాడుతూ ఇలా అంటాడు. చూడండి ఆ మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనాలు. నాతో కలిసి, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అన్న మన ప్రభువును, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్య నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును స్థిరపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. అదే అట్లా చెప్పాలా? చెప్పండి. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనకు నిత్య నిబంధన సంబంధమైన నిబంధన చేశాడట. ఎంతకాలం ఉండే నిబంధన? నిత్య నిబంధన సంబంధం. నేను అంటాను, దావీదుతో చేసిన ఉప్పు నిబంధన సూర్య చంద్ర నక్షత్రాదులు నిలిచి ఉన్నంత కాలమే అంటాడు. ఒకవేళ వాళ్ళు లయమైపోతే ఆ నిబంధన నిరర్ధకమైపోద్దేమో. కానీ క్రొత్త నిబంధన సంఘం యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వ్యక్తులతో దేవుడు చేసిన నిబంధన నిత్య నిబంధన సంబంధమైనది. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా. రైట్. 20వ వచనం.
నాతో కలిసి మాట చెప్పండి. నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి. ఇప్పుడు చూడు, ఇప్పుడు ఆ రక్త ప్రోక్షణ క్రిందకు మనం వచ్చాం కదా. తండ్రి అయిన దేవుడు 21 యేసుక్రీస్తు వారి ద్వారా మనలో ఏం జరిగిస్తాడో తెలుసా? నా వైపు చూడండి. తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. రక్తం క్రిందకు వచ్చాం కదా. చాలాసార్లు మన జీవితంలో మన దృష్టికి అది చేద్దాం ఇది చేద్దాం అని అనుకున్నాం, కానీ చివరికి ఏం జరిగిందో తెలుసా? మనం చేద్దాం అనుకున్నది చేయలేకపోయాం. దేవుడు మన ద్వారా ఏం చేయించాలనుకున్నాడో దాన్ని జరిగించాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు. ఒకసారి చెప్పండి నాతో కలిసి, తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించచ్చు. మనలో ఏం జరిగించాడంట? మన దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించలేదు. ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను, నేను అబద్ధం ఆడుటలేదు. నా నోటి మాట నా దేవుడు వింటున్నాడు. నేను అబద్ధం ఆడుటలేదు. నాకు మొదటి నుంచి ఈ కొట్లాటలన్నా, గొడవలన్నా, మనస్మర్థలన్నా, మూతి మాడుచుకోవటం అన్నా నాకు భయంకరమైన ఎలర్జీ. కొంతమంది ఇక మూతి మాడిశారంటే యేసు ప్రభు రాకడ వరకు వాళ్ళు సమాధాన పడరు. ఇదొక కృప. ఇంకొంతమందికి కృప వెంబడి కృప ఉంటుంది, మరి కొంతమందికి శాశ్వత కృప ఉంటుంది. ఇక పలుకు మాటల మూతి ఏమంటారండి అది, ఇక అంతే, ఇక అట్లాగే ఉంటారు. కొంతమంది జీవితాలు అట్లుంటాయి. నాకు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఒకప్పుడు ఎట్లా ఉండేవాడినో అది వేరే సంగతి, కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పటి నుండి ఇప్పుడైనా నా విశ్వాసుల్ని ప్రేమించే విషయంలో, దేవుడు నాకు ఇచ్చిన సేవకుల పిల్లల్ని ప్రేమించే విషయంలో, చివరికి దేవుడు నాకు ఇచ్చిన దైవజనురాల్ని ప్రేమించే విషయంలో, ప్రతి విషయంలో సాధ్యమైనంత వరకు ప్రేమించటం, ప్రేమను పొందుకోవటానికి తహతహలాడుతాను, అది వేరే సంగతి. కానీ నా ప్రభు దగ్గర నేను నేర్చుకుంది ఏ బిడ్డనైనా నిండు మనసుతో ప్రేమించటం. ఇది కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు. ప్రభు దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఏమో దేవుడు నన్ను అట్లా మౌల్డ్ చేశాడు. ఒకరోజు మా నాన్న దగ్గరికి వెళ్ళి మా నాన్నతో అన్నా, నాన్న మేమెవరు ఇంక పెద్ద చదువులు చదువుకోనా అన్నాను. మా అన్నదమ్ముళ్ళు అందరిలో చదువులో నేను నంబర్ 1, దేవుని కృప నంబర్ 1. మేమెవరు చదువుకోనానా అన్న. ఎందుకయ్యా అంతలో పెద్ద మాట అన్నావు? నేను అక్కడెక్కడో పాలిటెక్నిక్ జాయిన్ చేసాను, తర్వాత ఇంజనీరింగ్ పంపిద్దాం అనుకుని ఎందుకు ఆ మాట అన్నావు? నాన్న, పెద్ద చదువులు చదువుకుంటే మాకు ఉద్యోగాలు వస్తాయి కదా, ఉద్యోగాలు వస్తే అన్నదమ్ముళ్ళు తలో దిక్కు వెళ్ళిపోతాం కదా, మేము అట్లా వెళ్ళిపోవద్దు నాన్న. మేము బ్రతికున్నంతకాలం నా తమ్ముళ్ళు, నా అన్న, అక్క, చెల్లి, మేము బ్రతికిన కాలం అంతా మనం కలిసి ఉండాలి నాన్న అన్న. ఆయన ఇట్టా చూసి, ఈడు చెప్పేది కూడా కరెక్టేగా, మనం అసలు ఇడిపోకూడదు నాన్న. ఎందుకో చెప్పంటారా? ఒకటే శాప. ఇప్పుడున్నట్లుగా పరుపులు గిరుపులు నైజాంత, దిండులు గిండులు, సపరేట్ బెడ్రూములు, అది దయ్యాల కొంప. కూతురు ఆ బెడ్రూమ్కి వెళ్ళి ఏం చేస్తుందో, కొడుకు ఏం చేస్తున్నాడో, ఎవరెవరితో చాటింగ్ ఏమీ అర్థం కాదు. అంతా ఒకటే శాప. ఆడి మీద ఈడికాలు. అసలు పరలోకంలాగా ఉండేది సార్ అది. అప్పుడప్పుడు అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, మంచం మీద పండుకోకుండా కింద సాపేసుకొని పండుకొని చూడండి. చాప కూడా లేకుండా ఆ సలవరాతి బండ మీద ఒకసారి ట్రై చేయండి. అట్లా పండుకుంటే మీకు ఎట్లా పరలోకం ఇక్కడే ఉందిరా బాబు అనిపిస్తుంది. నేను ఆఫర్ పెట్టా, నాన్న మనం అసలు విడిపోవద్దు. అన్న, అమ్మ, మీరు, అన్న, తమ్ముళ్ళు, చెల్లి, అక్క, మనం అంతా కలిసి ఉండాలి నాన్న. పెద్ద చదువులు చదువుకుంటూ ఉద్యోగాలు వస్తాయి కదా నాన్న, అందుకని పెద్ద చదువులు వద్దు నాన్న, మాకు ఉద్యోగాలు వద్దు నాన్న, మనం కలిసి ఉందామన్న. ఇది నా దృష్టికి అనుకూలం. కానీ అద్భుతం తెలుసా, మా ఇంట్లో మొట్టమొదటి దేవుడు నన్నే రేపాడు. దేని కొరకు తెలుసా? దేవుని సేవకి. తన దృష్టికి అనుకూలమైన దాన్ని నాలో జరిగి, నా దృష్టికి అనుకూలం ఏంటి? నాన్నతో బ్రతకాలి. నా దృష్టికి అనుకూలం ఏంటి? అమ్మతో బ్రతకాలి. నా దృష్టికి అనుకూలం ఏంటి? చెల్లితో ఉండాలి, తమ్ముడితో ఉండాలి అన్న. నా దృష్టికి అనుకూలం అది. కానీ అద్భుతం తెలుసా, యేసుక్రీస్తు రక్త నిబంధనకు వచ్చిన తర్వాత
నీ సొంత చిత్తాన్ని సిలువ వేస్తాడు. ఏ విధం చేతనైనా నీ లోపల దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తాడు. తన చిత్తాన్ని జరిగిస్తాడు. నేను అంటాను, ఉప్పు నిబంధనే అంత శక్తివంతమైనదైతే, రమేష్ చాలాసార్లు అనుకున్నావు, బాప్తిస్మం తీసుకొని తొందరపడ్డానేమో, ఒక్కసారి అట్లా సినిమాకి వెళ్ళి వస్తే బాగుండే, ఒక్కసారి అట్లా వెళ్ళొస్తే. దేవుడు అంటే ప్రేమే, కానీ లోకాన్ని జయించలేని బలహీనత మన లోపల ఉంది. కొన్నిసార్లు ఏం జరిగిందో తెలుసా? ఒక అడుగు లోకం వైపు వేసేటప్పుడు మీకు తెలీదు, యేసుక్రీస్తు రక్తపు శక్తి మనల్ని అట్లా కమ్ముకొని తెలియకుండా అక్కడి నుంచి దేవుడు మనల్ని ప్రక్కకు తీసుకొచ్చాడు. ప్రభా నీ కొరకనే దేవుడు అంటే ఇష్టం లేక కాదు. ఏ క్రైస్తవుడికైనా దేవుడు అంటే ప్రాణాధికంగా ప్రేమిస్తాడు. నేను అంటాను, ఈ దేవుని ద్వేషించడానికి ఈ దేవునిలో ఏ చెడు గుణం ఉంది? ఈయన ఏమన్నా చిన్న ఇల్లు పెద్ద ఇల్లు పెట్టుకున్నాడా? చెప్పాలి. మధ్యలో ఇంకొక ఇల్లు పెట్టుకున్నాడా? రంకుభోగవతం జరిగించినోడా? అపవిత్రంగా జరిగించిన లజ్జాకరమైన బ్రతుకు బ్రతికినవాడా? ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, ఇజ్రాయేలీలారా నాలో ఏ దుర్నీతి చూసి నన్ను విసర్జిద్దాం అనుకుంటున్నారు. మాలో ఏ దుర్నీతి చూసారో చెప్పండి. ఒక్కటే, ఏదైనా ఒక దుర్నీతి ఉంటే చెప్పండి. నీతి మాలిన వాటిని ఆరాధించేవాడు దైవాన్ని మార్చుకోవటానికి ఇష్టపడట్లా. నీతి మాలిన వాటిని ఆరాధించేవాడు మార్చుకోవటానికే ఇష్టపడినప్పుడు నీతిపరుడైన నన్ను విడిచిపెట్టడానికి మీకు మనసు ఎట్లా వస్తుంది? ఆ మాట గుండెట్లా పిండబడినట్లు అయిపోద్ది సార్. నీతిపరుడుగు దేవుడు, సత్యవంతుడుగు దేవుడు, ఎంతైనా నమ్మదగిన వాడు. బిడ్డలారా, కొన్నిసార్లు లోకం నిన్ను లాగుతున్నట్లు అనిపిస్తుంది, లోకం లాగుతున్నట్లుగా అనిపిస్తుంది, సాతాను తన చిత్తాన్ని నెరవేర్చినట్లుగా అనిపిస్తుంది. ఒక మాట చెప్పమంటారా? అల్టిమేట్గా నీ పట్ల దేవుని చిత్తమే జరుగుతుంది. తనకు అనుకూలమైన దాన్నే దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. చూడండి ఆ మాట, పేతురు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నాతో కలిసి, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగును ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇప్పుడు చెప్పండి, మనం ఏ నిబంధన కిందకు వచ్చాం? రక్త నిబంధనకు వచ్చిన మన జీవితాల్లో మనలో తనకు అనుకూలమైన దాన్ని ఎలా జరిగిస్తాడంటే, ఏంటి దేవునికి అనుకూలం? మన ఒక్కొక్కరం ఆత్మ సంబంధమైన బలులు అర్పించే యాజకులుగా ఉండాలి. ఏంటి దేవునికి అనుకూలం? పరిశుద్ధమైన యాజకులుగా మనం మారాలి. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇలాంటి యాజకత్వం దేవుడు మనలో జరిగించునుగాక. ఏ బలులు అర్పించడానికట? ఇప్పుడు చెప్పండి. ఇందాక నిలవబడి స్తుతి 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 అని స్తుతియాగం అర్పించారా? స్తోత్ర బలి అర్పించారా? ఈ స్తోత్ర బలి అర్పించడానికి కారణం ఏంటో తెలుసా? నీలో పనిచేసిన యేసుక్రీస్తు వారి రక్తపు శక్తి మనలో ఆ పనిచేసిన ఆయన ఆరాధించి ఆరాధికులుగా మార్చింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొన్ని సందర్భాల్లో లే ప్రార్థన చేయి, లే ప్రార్థన చేయి, లే ప్రార్థన చేయి, లే మోకరించు. నేను కొంతమందికి ఫోన్ చేస్తూ ఉంటే, అప్పుడప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు ఫోన్ చేస్తూ ఉంటే కొంతమంది చెప్తారు, అన్నయ్య ఇప్పుడే ప్రార్థనలో నుంచి లేచాను అన్నయ్య, సారీ అయ్యా ప్రార్థనలో ఉండటాన్ని బట్టి ఫోన్ లేపలేకపోయానయ్య. ఆ మాట వింటూ ఉంటే ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. ఎందుకో చెప్పంటారా? యేసుక్రీస్తు రక్తం ఆత్మ సంబంధమైన బలులు అర్పించే యాజకుడిగా ఆ వ్యక్తిని నిలవబెట్టింది. ఆత్మ సంబంధమైన బలులు అర్పించే యాజకుడిగా మాత్రమే కాదు, నిన్ను ఏ యాజకుడిగా మారుస్తాడో తెలుసా? పరిశుద్ధమైన యాజకుడిగా. పరిశుద్ధమైన యాజకుడిగా మార్చడమే కాదు, నిన్నే దేవునికి ఒక మందిరంగా దేవుడు మార్చుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. నీ హృదయంలో ఉన్న ప్రతి చెత్తను పారద్రోలి, ప్రతి అపవిత్రతను పారద్రోలి, ప్రతి చెడును పారద్రోలి, ప్రతి మాల్యతను పారద్రోలి. గమనించండి, సైతానుగాడు కొన్నిసార్లు అనుకుంటాడు, వీడిని పడగొట్టేశారా, ఓడిపోయాడురా. యేసుక్రీస్తు రక్తం కిందకు వచ్చాడు కానీ రక్తం ఏం చేయలేకపోయిందిరా, వీడు ఓడిపోయాడు చూడండిరా అని అన్నట్లుగా కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ ఓటమి తప్పని ఆఖరి క్షణాల్లో కూడా దేవుడు మనల్ని గెలిపించడం ప్రారంభిస్తాడు. ఎలాగో చెప్తా. ఇప్పుడు పిల్లి ఉంది,
పిల్లి ఉంది. 7 అంతస్తుల భవంతు నుంచి ఇసిరేసామనుకోండి, పిల్లిని ఎన్ని పల్టీలు కొట్టినా, ఎల్లి మెలికలు తిరిగినా, ఎన్ని వంకలు తిరిగినా, అటు ఇటు ఎన్ని పల్టీలు కొట్టినా నేల మీద పడేసరికి ఎట్లా ఉంటుందో తెలుసా? ఎట్లా ఉంటుంది. విన్నారా? పల్టీలు కొట్టినట్లే ఉంది, పడిపోయినట్టే ఉంది. ఇక తగలటం దీని తలకాయలు నేలకు తగులుతుందిరా, పొచ్చకాయ పగిలినట్టు కొబ్బరికాయ పగిలిపోయినట్టు పగిలిపోద్దురా అని అన్నట్లు అనిపిస్తుంది. పల్టీలు కొట్టింది నిజమే, పడిపోద్ది అన్నట్టు అనిపిస్తుంది నిజమే. చివరికి వచ్చేసరికి నిక్కి నిలవటం ప్రారంభిస్తుంది. నేనంట నీ జీవితంలో కూడా ఎన్ని పల్టీలు కొట్టినట్లుగా నీకు అనిపించినా అంతిమంగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. దేన్ని బట్టో తెలుసా? ఉప్పు నిబంధన కంటే శ్రేష్టమైన నిబంధన యేసుక్రీస్తు వారి రక్తపు నిబంధన కిందకు మనం వచ్చాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. దీని గురించి పేతురు గ్రంథకర్త అంటాడు, 5వ అధ్యాయం చూడండి ఆ మాట, 8వ వచనం నుంచి రైట్. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. 10వ వచనం, ఇది అసలు సిసలైన మాట. నాతో కలిసి చెప్పండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. దేవుడు మనల్ని పిలిస్తే వచ్చామా? మనంతటా మనం వచ్చామా? చెప్పాలి. దేవుడు పిలిస్తే దేవుని సువార్త విని వచ్చామా? మనంతటా మనం వచ్చామా? మనం ఎవరిమయ్య అంటే పిలవబడిన ప్రజలం. నేనంట ఏ దేవుడు పిలిచాడో ఆ దేవుడే మనల్ని స్థిరపరచునుగాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నాతో కలిసి మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట, ఈ శ్రమలు ఎంతకాలం, ఈ కష్టాలు ఎంతకాలం, ఈ దుఃఖం ఎంతకాలం, ఈ బాధ ఎంతకాలం, ఈ కన్నీరు ఎంతకాలం, ఈ అవమానాలు ఎంతకాలం? కొంచెం కాలం కాదు, కొంచెం కాలం. ఎంతకాలం? అందుకని కీర్తనకర్త అంటాడు, సాయంకాలము ఏడ్పు వచ్చి రాత్రంతా ఉండిన ఉదయమున సంతోషం కలుగుతుంది అని. ప్రైజ్ ది లార్డ్. నాతో కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. తర్వాత మాట, యుగయుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమెన్. ఇప్పుడు మనల్ని సంపూర్ణులు చేసేది ఎవరు? తానే మిమ్మల్ని సంపూర్ణులు చేస్తాడు. ఒకవేళ ఈరోజు నువ్వు అస్థిరంగా కనపడుతున్నా, నీ ఆత్మీయ జీవితం అస్థిరంగా కనపడుతున్నా, ఆయనే మిమ్మల్ని స్థిరపరుస్తాడు, ఆయనే మిమ్మల్ని బలవంతులుగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను పేతురు గారిని అడుగుతా, పేతురు గారు ఈ సంగతి నీకు ఎట తెలిసింది? తానే సంపూర్ణుని చేస్తానన్నావు, తానే మనల్ని స్థిరపరుస్తాడన్నావు, తానే మనల్ని బలపరుస్తాడన్నావు, ఇది నీకు ఎట్టా తెలిసిందయ్యా అంటే పేతురు అంటాడు, నా ఎక్స్పీరియన్స్ అయ్యా. ఒకప్పుడు నేను రెల్లులాగా అటు ఇటు చెదరగొట్టబడే పొట్టు లాంటి భక్తి కలిగిన ఉన్నయ్యా. చెదరగొట్టబడే పొట్టు లాంటి భక్తి కలిగిన నన్ను పేతురు కేఫా బండలాగా దేవుడు మార్చాడే, బండలాగా దేవుడు నన్ను స్థిరపరిచాడే. నన్ను స్థిరపరిచిన దేవుడు మిమ్మును స్థిరపరుస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కారణం ఏంటంటే మనము ఉప్పు నిబంధన కింద లేము. ఏ నిబంధన కిందకు వచ్చాం? రక్త నిబంధనకు వచ్చాం కనుక ఆయనే మిమ్మును సంపూర్ణులు చేస్తాడు, ఆయనే మిమ్మును స్థిరపరుస్తాడు, ఆయనే మనలను బలపరుస్తాడు. తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో ఆయనే జరిగిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఆఖరి మాట ఏంటంటే, దావీదు దీపం ఉందే యెరూషలేములో వెలిగిందేమో, ఉప్పు నిబంధన భూమి మీదే వెలిగించిందేమో, యేసుక్రీస్తు రక్త నిబంధన మనలను భూమి మీద వెలిగిస్తుంది. అంతకంటే విశేషంగా పరలోక రాజ్యంలో మనలను వెలిగిస్తుంది. పెద్దగా చెప్దాం ఆమేన్.
ఎక్కడ వెలిగిస్తుంది? దావీదు రాజ్యము, దావీదు పాలన భూలోకం వరకే. కానీ యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వ్యక్తులతో దేవుడు చేసిన నిబంధన ఏంటంటే, నేను ఎక్కడుంటానో మీరు అక్కడే ఉంటారు, యుగాయుగాలు నాతో కూడా బ్రతుకుతారు. ఏడ్పు లేదు, మరణం లేదు, దుఃఖం లేదు, రోగం లేదు, ఏ వ్యాధి లేని శాశ్వతమైన రాజ్యంలో నాతో కలిసి మీరు బ్రతకబోతున్నారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అయితే ఒక మాట ఏంటంటే, దావీదు పొందుకున్న శాశ్వత కృప మనందరం పొందుకోవాలి. ఆ శాశ్వత కృప పొందుకోవాలంటే ఏం చేయాలో ఒక మాట చదివి ఇక ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. 55:3 నాతో కలిసి చెప్పండి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యొడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. సెకండ్ సెషన్లో అతనంటే దేవునికి ఎందుకు అంత ఇష్టం, దావీదుకు శాశ్వత కృప ఎందుకు చూపించాడు, అది సెకండ్ సెషన్లో చెప్తాను. కానీ ఇక్కడ ఏమంటాడంటే, చెవికి నా యొద్దకు రండి, అయ్యా నా వైపు చూడండి. దావీదు ఒక్కడే దేవునికి ఇష్టం అని అంటానికి వీల్లేదు. దావీదులాగా ఎవడు బ్రతికినా, దావీదులాగా ఏ వ్యక్తి తన్ను తాను సమర్పించుకున్నా, దావీదుకు చూపిన శాశ్వత కృప క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు చూపుతానంటాడు. ఏమంటాడు? నాతో కలిసి చెవియొగ్గి నా యొద్దకు రండి, నా మాట వింటే మీరు బ్రతుకుతారు, నా మాట వినిన యెడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. ఏంటయ్యా నిబంధన? దావీదుకు చూపిన శాశ్వత కృపను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకును చూపుదును అంటాడు. ఒక్క తీర్మానం చేసుకో, దేవా ఈ దినం నుండి నీ మాటకు నేను చెవియొగ్గుతా, నీవు ఎలా బ్రతకమని చెప్తావో అలా నేను బ్రతుకుతా, నీ మాటకు నేను విధేయత చూపిస్తానయ్యాని ఆయన మాటకు విధేయత చూపిస్తే శాశ్వత కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దావీదుకు చూపిన కృప సింహాసనం మీద, ఈ సింహాసనం మీద కూర్చోబెట్టిందేమో, క్రొత్త నిబంధన రక్తం ద్వారా మనకు చూపే కృప పరలోకపు సింహాసనం మీద దేవుడు కూర్చోబెడతాడు. భూలోకంలో దావీదు రాజు అయ్యాడేమో, యేసుక్రీస్తు రక్త నిబంధనకు వచ్చిన ప్రజలు యుగాయుగాలు పరలోక రాజ్యంలో ఏలుబడి చేసే భాగ్యం దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.